హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు DXP రుచులు ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఇన్ ద హార్ట్ ఆఫ్ దుబాయ్. ఈరోజు అమ్మ స్పెషల్స్లో ఎపిసోడ్ 3 అదిరిపోయే ఆంధ్ర చేపల పులుసుని ఎలా చేసుకుందామో చూసేద్దామా. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకుంటున్నాను. మెంతులు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక 10 తీసుకోండి. సన్నగా పొడుగు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి మంచిగా వేయించుకుందాము లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా. ఇప్పుడు నేను దీంట్లో వెల్లుల్లి ముద్దను మెత్తగా దంచుకొని యాడ్ చేసుకున్నాను. మన కర్రీకి ఇది చాలా యమ్మీ టేస్ట్ ఇస్తుంది. అది మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కొంచెం దోరగా వేయించుకుందాము. ఉల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు మనం దీంట్లో 2 టమాటాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. అలాగే నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను. పులుసులో స్ప్రింగ్ ఆనియన్ చాలా బాగుంటుంది, అంటే ఉల్లికాడలు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి టమాటా మగ్గాక నేను మొత్తం స్మాష్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మొత్తం మగ్గిచ్చేసుకున్నాను. ఇలా మగ్గిన దాంట్లో చింతపండు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 6 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. నేను ముందుగానే చింతపండు పులుసు తీసి స్టోర్ చేసుకుంటాను. సో నేను డైరెక్ట్ చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం పులుసు అంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు వేసుకున్నాం కదా, ఈ మసాలా అంతా మంచిగా కలిపి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాము. చూసారా, 10 మినిట్స్ అయ్యాక మన పులుసుకి మసాలా అంతా పట్టేసింది. దీంట్లో చేప ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము. నాకు ఇక్కడ చేప గుడ్లు కూడా వచ్చాయి. మా సైడ్ అయితే జన అంటారు, మరి మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పేయండి. నేను ఇక్కడ వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. మొత్తం ఒకసారి గరిటెతో కింద పులుసు ముక్కలంతా కలిసేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెడుతున్నాను. 10 మినిట్స్ అయ్యాక పులుసు అంతా ఈ వీడియోలో చూపించినట్టుగా పులుసు అంతా ఇలా కలుపుకోండి. గరిటె పెడితే ముక్క ఇప్పుడు విడిలిపోతుంది. నేను ఇది మా నాయనమ్మ అలాగే మా మమ్మీ చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ పులుసుని మరగనిస్తాము. అంతే, మన వేడి ఆంధ్ర స్టైల్ అదిరిపోయే చేపల పులుసు రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. మనం వేడి అన్నంతో అలాగే రాగి సంగటితో తింటే అసలు మీరు ఇంకా మొత్తం నాకేస్తారు, నాకు తెలిసి చెప్తున్నా. పులుసులో అన్నిటికంటే ఎక్కువ టేస్ట్ ఏది ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేను వేస్తాను చూడండి, పచ్చిమిరపకాయ. ఇది చాలా బాగుంటుంది. కారం ఉంటుంది అనుకుంటారు, లేదు, అది పుల్లగా చక్కగా పులిసి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఈ పులుసుని ట్రై చేసి తిని నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.